గ్యాస్ సమస్యలనేవి కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల వస్తది. అదొక కారణం. రెండోది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటారు. సో, అదేమైనా ఇన్ఫెక్షన్ ఉంటే దానివల్ల రావచ్చు. మూడోది ఎక్కువ రోజులు గ్యాస్ టాబ్లెట్లు వాడడం వల్ల శరీరంలోకి కొన్ని మార్పులొస్తాయి. ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గడం గానీ, బి12 అబ్జార్ప్షన్ తగ్గడం గానీ, కాల్షియం తగ్గడం గానీ ఇట్లాంటివొస్తాయి. దీనివల్ల ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ తగ్గి తరచూ లూజ్ మోషన్స్ రావడం, రక్తం తగ్గిపోవడం, ఐరన్ తగ్గిపోవడం వల్ల, అట్లానే బి12 తగ్గిపోవడం వల్ల రక్తం తగ్గడంతో పాటు చేతులు, కాళ్ళు తిమ్మిర్లు రావడం గానీ, కడుపులో మంట, ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువ రావడం వల్ల ఏంటంటే విషియస్ సైకిల్ అంటారు. గ్యాస్ టాబ్లెట్లు వాడడం వల్ల బి12 తగ్గడం, బి12 తగ్గడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ రావడం, గ్యాస్ ప్రాబ్లమ్ రావడం మళ్ళీ గ్యాస్ టాబ్లెట్లు వాడడం. సో, ఇట్లాగా సైకిల్ తిరుగుతూనే ఉంటది. సో, దీన్ని నివారించుకోవడానికి ఎక్కువ రోజులు గ్యాస్ టాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అంటే బి12 టెస్ట్ చేయించుకోవడం, లేదా యూరియా బ్లడ్ టెస్ట్ అని చెప్పి చేయించుకోవడం, లేదు ఎండోస్కోపీ చేయించుకోవడం. దీని ద్వారా ఏంటంటే ఏ కారణం చేత ఈ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చింది అనేది తెలుస్తూ ఉంటది. దాని ద్వారా మనకి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటది. ఏ టాబ్లెట్లన్నా లిమిట్‌లో వాడితే సరిగ్గా ఉంటుందండి.